పెద్ద హీరోలందరూ కూడా సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నారు. హ్మ్. మిడ్ రేంజ్ హీరోలు 1, 2కి వచ్చారు ఆళ్ళు గూడా. హ్మ్. అంటే యంగ్ కమ్మింగ్ హీరోలందరూ హ్మ్. అంటే సక్సెస్ రేషియో మన చేతిలో ఉండదు కదా! అవును సార్. ఇప్పుడు ఓటీటీ కాంపిటీషన్ పెరిగాక హ్మ్. 2, 3 సినిమాలు చేస్తే కొంచెం థియేటర్‌కి ఆడియన్స్ రావడం జరుగుద్ది. అవును సార్. అంటే థియేటర్‌కి ఆడియన్స్ పుల్ చేయాలంటే మనం ఏదో హ్మ్. కనిపిస్తా ఉండాలి 2 అవును నెలలకి, సార్. 3 నెలలకి అవును సినిమా. సార్. హ్మ్. అలాంటిది మీరు ముందు వరుసలో ఉండాలి యాక్చువల్‌గా. సార్ తప్పకుండా సార్. నేను లాస్ట్ 2 ఇయర్స్‌లో 2 ఫిల్మ్స్ అయ్యాయి. ఇదే చెప్పాను కదా సార్. కొంచెం ఎక్కడో నేనే చిన్న ఏమైనా ట్రాక్ తప్పుతున్నామా ఇది కాదు కదా! ఏదో కంటెంట్ విషయం కేర్ తీసుకోవాలని మంచి సబ్జెక్టుల మీద వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ 3 ఇయర్స్ ఖచ్చితంగా నావి 9-10 ఫిల్మ్స్ వస్తాయి సార్. నేను అది బిలీవ్ చేస్తాను సార్. యాక్చువల్‌గా మీరన్న పాయింట్. మేము యాస్ ఎ యంగ్ హీరోస్‌గా యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఎక్కువ సినిమాలు చేస్తే కొత్త టెక్నీషియన్స్ వస్తారు. కొత్త డైరెక్టర్స్‌కి ఆపర్చునిటీ వస్తది అని బిలీవ్ చేస్తాను. మీరన్నట్టు సక్సెస్ అనేది మన చేతిలో ఉండదు సార్. ఖచ్చితంగా అది చేసే మేకర్స్ గాని అందరం అన్నీ కుదిరితే ఆ టైంకి పడతది. బట్ మంచి కంటెంట్ చూస్ చేసుకొని చేయడం అయితే చేయాలి. నేను ఈ క్వెషన్ ఎందుకు అడిగానంటే కిరణ్ గారు, కొత్త డైరెక్టర్ మీరు చేసిన మాక్సిమం 11 సినిమాలు న్యూ డైరెక్టర్స్ అవును సార్. ప్రొడక్షన్ హౌస్‌లో మాక్సిమం కొత్త వాళ్ళతోటే ఉన్నాయి. అవును అంటే సార్. రేర్‌గా గీతా ఆర్ట్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నా గానీ, అవును సార్. మైత్రియాలు ఉన్నా గానీ, అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందు మీకు 90% మార్క్స్ ఇవ్వచ్చు. అవును సార్. హ్మ్. అందువల్ల మీకు కొత్తోళ్ళకి చెప్పడం కూడా ఈజీ పాయింట్ కనెక్షన్ ఉంటది. అవును సార్. కొత్త సబ్జెక్ట్ కొత్త నీరు రావాలంటారు కదా ఎప్పటికప్పుడు. అవును సార్. అవును సార్. అది మీతోనే స్టార్ట్ అయితే కొంచెం ఎక్కువ స్పీడ్ అందుకుంటుంది ఇంకోళ్ళ దగ్గర నుంచి. లేదు నిజమే సార్ అది. తప్పకుండా నేను చాలా అందరికి కొత్త వాళ్ళతో చేయడానికి ఇష్టపడతాను. కొత్త మేకర్స్. ఎందుకంటే ఆల్రెడీ బాగా పెద్ద హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ గాని, వాళ్ళు గాని ఆ కాంబినేషన్స్ హీరోలు అది. నేనైనా యాస్ మచ్ యాస్ పాసిబుల్ సార్. నాకు ఏదో పెద్దగా ఇది మార్కెట్ అది కాదు. నాకేందంటే కొత్త డైరెక్టర్స్‌తో వర్క్ చేద్దాం. యాస్ మచ్ యాస్ పాసిబుల్ నేను వర్క్ చేస్తాను.